టీవీకి స్వాగతం. భారతదేశం పౌరుషాన్ని రెపరెపలాడుతున్న తిరంగా జెండాతో చాటిన అచ్చంపేట పట్టణం. ఆపరేషన్ సింధూర్ విజయం నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఊచకోత కోసిన భారత సైన్యానికి త్రివిధ దళాలు అందించిన సేవలకు కృతజ్ఞతగా అభినందనలు తెలపడానికి మన భారత వీర జవాన్లకు మద్దతుగా తిరంగా జెండాను పట్టుకుని భారత్ మాతాకి జై, జై వందే మాతరం అని నినాదం చేస్తూ తిరంగా ర్యాలీ బస్టాండ్ నుండి మెయిన్ చౌరస్తా, పాత బజార్ పాల్గొనడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా అచ్చంపేట పట్టణంలో త్రివర్ణ జెండా యాత్ర కన్నుల పండుగగా జరిగింది. రిటైర్డ్ ఆర్మీ జవాన్లకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్లు, అన్ని వర్గాల కులాలు మరియు ఉద్యోగస్తులు, కార్మికుల ప్రజలు జెండా యాత్రలో పాల్గొని విజయవంతం చేశారు. జై హింద్, వందే మాతరం అంటూ నినాదాలతో మారుమ్రోగించారు. ఈ యాత్ర ప్రతి ఒక్కరి హృదయాన్ని దేశభక్తితో నింపింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీ పోతిగంటి రాములు, భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు, మహిళా నాయకులు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. భారత్ మాతాకి వందే వందే వందే. ఉగ్రవాదులు 26 మంది భారతీయుల్ని ఊచకొతకు వస్తే భారతదేశ ప్రధాని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుని ప్రపంచ దేశాలందరినీ ఎదిరించి పాకిస్తాన్ మీద 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసి ఈ రోజు ఆ విజయానికి ప్రతీకగా మన అచ్చంపేట నడిబొడ్డున ఈ రోజు విజయోత్సవాలు జరుపుకుంటున్న ఇటువంటి స్వతంత్రం భారతదేశంలో మునుపెన్నడూ రాలేదు. ఇది కేవలం ఈ విజయం సైన్యానికి సంబంధించింది, భారతదేశ ప్రధానికి సంబంధించింది. భారతీయ ప్రజలందరూ కూడా ఈ రోజు గొప్పగా తిరంగ యాత్ర చేస్తూ దేశ వ్యాప్తంగా ప్రతి గ్రామాన, ప్రతి పట్టణాన, ప్రతి జిల్లాలో కూడా భారతీయ సైన్యానికి మద్దతుగా విజయాన్ని ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ, భారతీయులందరికీ, అచ్చంపేట ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారతదేశంలో మేమంతా ఒకటే, ఏ కులమైనా ఏ మతమైనా అని ఈ రోజు ఒక సంకేతం పలకడానికి ఇటువంటి ర్యాలీ చేస్తున్నందుకు చిన్న పిల్లల నుంచి, మహిళల నుంచి, నాయకుల నుంచి, అన్ని పార్టీల పెద్దలు, అన్ని సంఘాల పెద్దలు పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.